హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష వ్లాగ్స్ ద తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అందరికీ నచ్చే చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ చికెన్ బిర్యానీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చేశానండి. సో అందుకనే షేర్ చేస్తున్నాను మీతో. సో ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. తర్వాత సాల్ట్ చూసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ పసుపు కూడా వేసుకుంటున్నాను. అండ్ పక్కన ప్లేట్లో వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, ఒక 1 లెమన్ కట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, బిర్యానీ మసాలా వేస్తున్నాను. అండ్ గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, అది కూడా వేస్తున్నానండి. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది బయట షాప్స్లో దొరుకుతుంది బ్యాచిలర్స్కి అయితే. సో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఫైనల్గా వచ్చేసి దాంట్లో మనం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దాంట్లోకి వేస్తున్నాను కొత్తిమీర, పుదీనా అండి. పుదీనా కంపల్సరీ ఉండాలండి. బిర్యానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను. అండ్ 2 to 3 వరకు గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట. సో వాటన్నిటిని వేసి దాంట్లోకి 1/2 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 లెమన్ కూడా వేసుకుంటున్నానండి. సో మసాలాస్ అన్నీ వేసిన తర్వాత మనం ఇది చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మంచిగా అన్నీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1/2 hour, బయట ఉంటే ఒక 1 hour వరకు పెట్టుకోవాలి. ఈలోపు మనం బాస్మతి రైస్ని 1/2 hour ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ అయితే మనకి గిన్నె అనేది మందంగా ఉంటుంది. సో బిర్యానీ మాడకుండా ఉంటుంది కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లోకి మనం వేసుకున్నాం నెయ్యి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. అండ్ దాంట్లోకి నేను వేసాను సాజీరా వేసానండి. అండ్ కొంచెం లవంగా, హోల్ గరం మసాలా వేసాను అనమాట. సో వాటన్నిటిని మిక్స్ చేసి ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం దాంట్లోకి వేస్తున్నాం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవ్వాలన్నమాట. ఒక 2 to 3 minutesలో ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ని కూడా మనం దీంట్లోకి వేసుకోవాలి పోపులోకి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. 1 hourలో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ లానే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట తినడం కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వెడల్పాటి ప్యాన్ ఉంటే కూడా చేసుకోవచ్చు అండి, కుక్కర్లోనే కాదు. నేను ఇక్కడ వచ్చేసి చికెన్ వేసిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అండ్ ఈలోపు మనం ఇంకో స్టవ్ పైన రైస్ పెట్టుకొని దాంట్లోకి కూడా హోల్ గరం మసాలా వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఒక 80% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా కుక్ చేసుకోవద్దు. చూపిస్తాను నేను కూడా. అండ్ ఫస్ట్ వాటర్ వేసి బాయిలింగ్ అయిన తర్వాత కూడా మసాలా వేసి లాస్ట్లో కూడా రైస్ యాడ్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే బ్యాచిలర్స్కి అంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చికెన్ ఏమో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి పీసెస్. కొంచెం గ్రేవీ థిక్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, రైస్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయ్యిందనమాట.
ఇప్పుడు రైస్లో ఎక్కువ వాటర్ ఉంటే ఆ వాటర్ తీసేయచ్చు, లేదంటే అలాగే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్ని కిందికి తీసిన తర్వాత దాంట్లోకి రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో మీరు చూడండి ఒకసారి. సో నేను ఫస్ట్ లేయర్లో చికెన్ ఉంది, చికెన్ తర్వాత నేను రైస్ యాడ్ చేసి రైస్ని చికెన్ని మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించుకున్నాను, అది చూపించడం మర్చిపోయాను అనమాట. సో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని నెక్స్ట్ లేయర్లో రైస్ యాడ్ చేసి మళ్ళీ ఫైనల్గా మనం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది మీడియం ఫ్లేమ్లో 20 minutes అని అంటే సిమ్లోనే పెట్టుకోవాలండి. ఒక మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. సో అలా వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేశానండి. సింపుల్ అంటే సింపుల్గా చేశాను, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఆల్. లాస్ట్ ఫైనల్గా నేను చికెన్ గ్రేవీ కూడా చేశాను, అండ్ లెమన్ కట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.